శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఏదో ఒక సమయంలో ఏదో ఒక దేశంలో ఒక మహాత్ములు పుడతారు. అటువంటి మహాత్ములే మన గురువు పరమాచార్య స్వామివారు, అనగా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు. మహాస్వామివారి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వారికి నా హృదయపూర్వక నమస్కారములు. మహాస్వామివారి ప్రధాన స్థానమైన కాంచీపురంలో స్వామివారిని ఎన్నోసార్లు దర్శించుకున్నాము. కానీ ఎంతో కృతజ్ఞతతో ఈనాటికి మా ఈ స్థాయికి కారణమైనటువంటి మహాస్వామివారి మహారాష్ట్రలోని సతారా మకాం మాకు అత్యంత చిరస్మరణీయం. ఆ రోజు పరమ పవిత్రమైన ప్రదోషం. పరమాచార్య స్వామివారు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసే ప్రదోష పూజను చూడడానికి దాదాపు 200 మంది వచ్చారు. స్వామివారు మెడలో రుద్రాక్షమాల, తలపై బిల్వమాలతో అత్యంత సుమనోహరంగా దర్శనమిచ్చారు. పూజ పూర్తయ్యి స్వామివారు భక్తులకు తీర్థమిస్తున్నారు. మా నాన్నగారి వంతు రాగానే తన గురించి, తను చేస్తున్న పని, కుటుంబం, మేము వచ్చిన బాంబే గురించి చెప్పగానే మహాస్వామివారు ఆసక్తితో ఎన్నో ప్రశ్నలు అడిగారు. భారత ఓడ నిర్మాణ రంగం, వాటిపై ప్రభుత్వ నియంత్రణ, సంస్థల కార్యాచరణ, వాటి అధిపతులు, ఇలా అతి సూక్ష్మ విషయాలను కూడా స్వామివారు అడగడం మమ్మల్ని విస్మయపరిచింది. అది మామిడి పళ్ళ కాలం కావడంతో స్వామివారికి సమర్పిద్దామని మేము తెచ్చిన పళ్ళను అక్కడున్న భక్తులకు ఇమ్మని సేవకులకు ఇచ్చాము. 2 విదేశీయులు ఎంతో వినమ్రతతో, భక్తితో పంచే అంగవస్త్రం వేసుకుని హిందూ బ్రాహ్మణ వేషధారణలో మహాస్వామివారి ఆశీస్సుల కోసం వచ్చారు. కానీ మనవాళ్లే వాటిని వదిలివేసి అదేమీ నియమం కాదు అన్నట్టుగా ఉండడం మాకు చాలా సిగ్గుగా అనిపించింది. మరోసారి కాంచీపురంలో మహాస్వామి వారి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్న భక్తులందరికీ కాగితం, కలం ఇవ్వమని శిష్యులను సైగలతో ఆదేశించారు మహాస్వామి. శిష్యులను ఒకే శ్లోకాన్ని చెప్పమని, దాన్ని భక్తులతో వ్రాయించి వారితో కూడా చెప్పించి ఇతరులకు ఇవ్వమని ఆజ్ఞాపించారు. ఆ శ్లోకాన్ని మంచి వర్షాల కోసం భగవంతుణ్ణి ప్రార్థించడానికని చెప్పారు. ఆ భక్తుల గుంపుల్లో బొంబాయి నుండి వచ్చిన వారు కూడా ఉండడంతో బొంబాయి వారు పఠించనవసరం లేదని, ఎందుకంటే ఈ సంవత్సరం అక్కడ ఎక్కువగానే వర్షాలు పడ్డాయని పరిహాసమాడారు మహాస్వామి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.